హాయ్ హలో అండి అందరికీ. ఇప్పుడైతే చాలా లేట్ అయిపోయింది. అయినా ఏదో ఒక స్వీట్ తినాలనిపిస్తుంది. రాగిపిండి లడ్డు చేయనా అనగానే చెయ్యి చేయని నా కొడుకైతే స్టార్ట్ చేశాడు. ఏదైనా చేస్తాను అంటే సరే చేసేదాకా వదిలిపెట్టరు. అలా కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాడు నేను కూడా లడ్డు చేస్తాను అనేసి. ఇప్పుడైతే దీనికోసం ఒక కప్పు బెల్లాన్ని మొత్తం స్మాష్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం మరగబెట్టుకోవాలి. తర్వాత ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని కొబ్బరి పలుకుని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు రాగి పిండిని అయితే మనం ఆల్రెడీ కొంచెం నెయ్యి ఉంది కదా ప్యాన్లో, ఆ ప్యాన్లో ఆ నెయ్యితో కలిసేలాగా ఆ రాగి పిండిని అయితే మనం వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే ఖచ్చితంగా వేయించాలి. మనకి మాడినట్టు అనిపిస్తుంది అయినా సరే ఒక 5 మినిట్స్ మంచిగా అంతా నెయ్యిలో మిక్స్ అయ్యి ఫ్రై అయ్యేదాకా అయితే మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం బెల్లం తీగ పాకం కానీ ముదురు పాకం కానీ ఏమీ రాకుండా బెల్లం జస్ట్ కరగాలి అంతే. కరిగిన తర్వాత ఆ లిక్విడ్ని 2 స్టవ్లు ఆఫ్ చేసేసి ఈ పిండిలో వేసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకుంటూ అయితే పిండిని కలపాలి. కలిపిన తర్వాత మనం ఈ క్వాంటిటీలో ఉండేలాగా మనం బెల్లం పాకాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ పాకంలో మనకి ఈ లడ్డు వస్తుందా అనిపిస్తుంది. నేను ఫైనల్గా అయితే కొబ్బరి ముక్కలు యాడ్ చేశాను. డ్రై ఫ్రూట్స్ కూడా మనం నేతిలో వేయించుకొని దీంట్లో యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. స్టార్టింగ్ అయితే మనకి లడ్డు మేక్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా అని ఆరిపోతే మనం లడ్డు చేయలేం. ఫైనల్గా అయితే లడ్డు చేయడం అయిపోయింది. ఎంత టేస్టీగా ఉంది అంటే నిజంగా మీ అందరికీ తెలుసు కదా, ఈ రాగి పిండి, ఎండి కొబ్బరి, బెల్లం అంతా హెల్దీ ఫుడ్. మనం ఎప్పుడైనా బయట స్వీట్లు తినాలనుకున్నప్పుడు ఇంట్లోనే ఇలా చేసుకొని తింటే ఒక్కసారి మీరు టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మంచి హెల్దీ ఫుడ్ కూడా. మరి మీ అందరికీ ఇది ఎలా అనిపించింది? ఎప్పుడూ చేయకపోతే కొత్తగా ఇది ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడైతే లడ్డు ప్రిపరేషన్ అయిపోయింది. మరి వెయిట్ చేస్తున్నాం మా వాడికి ఇచ్చేద్దామా లడ్డు. ఇప్పుడైతే లడ్డు అయితే ఇచ్చేస్తున్నాం. మరి టేస్ట్ చూసి ఎలా ఉందో మీరే కామెంట్ చేసేయండి.